ఓల్డ్ సిటీలో తీసుకున్నా కూడా ఓవైసీకి సంబంధించిన నేను చిన్నప్పుడు ఉన్న ఒక వీడియో న్యూస్లో చూసిన ఒక వీడియో గురించి నేను మాట్లాడతా. ఒక హిందూ అమ్మాయిని మతం మార్పిచ్చి ఇస్లాంలో కన్వర్ట్ చేసిన తర్వాత ఓవైసీకి సంబంధించిన కొంతమంది లాయర్స్, ఓవైసీకి సంబంధించిన కొంతమంది ఆర్మీ ఆ అమ్మాయిని హైకోర్టుకి తీసుకొచ్చి సేఫ్గా ఈ అమ్మాయి మతం మారిపోయింది, ఇంకా మీరెవరు రావద్దు, అసలు టచ్ చేయొద్దు అనేసి ఓవైసీ సైడ్ నుంచి ఇలాంటివన్నీ జరిగాయి. అండ్ వాళ్ళ నికా కూడా అయిపోయింది అని చెప్పేశారు. హైకోర్టులో ఇవన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్గా అంటే ఇవన్నీ కేసులు అన్నవి అయిపోయింది, ఈ కేసు అన్నది అయిపోయింది. అలాంటిదే ఒక హిందూ అమ్మాయి, ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని, అదే ఓల్డ్స్కి సంబంధించిన ముస్లిం అమ్మాయిని తీసుకొని వస్తే ఇదే ఓవైసీ సపోర్ట్ చేస్తాడా? ఇది ఒక ఆర్గనైజేషన్స్లో ఇంపార్టెంట్ పిల్లర్స్ ఏముంది ఓల్డ్ సిటీలో? ఎంఐఎం పార్టీ. ఆ ఎంఐఎం పార్టీలో ఎవరు ఇంపార్టెంట్? అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. ఓల్డ్ సిటీలో ఏదైతే జరిగిన తర్వాత కంపల్సరీ ఎవరు రియాక్ట్ అవుతున్నారో ఈ ఫ్యామిలీ రియాక్ట్ అవుతుంది. మేమేమంటున్నా అంటే మీరు ప్రొటెక్షన్ ఇచ్చి చేస్తున్నారు, కానీ ఇదే మన హిందూ అమ్మాయికి లవ్ జిహాద్ చేస్తున్నప్పుడు ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడలేదు? ఎందుకు మీ నిజంగా आपके ज़बान को सांप काटा है या आपके आंखों में मट्टी गिरी है? क्या हुआ? आज सिर्फ एक केस नहीं है. जब आप प्रोटेक्शन देकर एक औरत को बचा सकते, आप अपने कन्वर्ट कर सकते, लेकिन आज हमारे हज़ारों बच्चियाँ कन्वर्ट हो रहे, इसके बारे में क्यों बात नहीं कर रहे भाई? देश में कुछ भी किस्सा होता, देश में कुछ भी कंट्रोवर्सी होती तो इमीडिएट आप किसको पूछते? प्रधानमंत्री नरेंद्र मोदी जी ऐसा करे, प्रधानमंत्री नरेंद्र मोदी जी ऐसा करे. आज हम ओल्ड सिटी में, मैं हूँ नितिन नंदकर, अगर अकबरुद्दीन ओवैसी के बारे में, असदुद्दीन ओवैसी एमआईएम पार्टी के बारे में बोले तो अरे क्यों उनको टारगेट कर रहे? एक देश के प्रधानमंत्री को आप टारगेट कर सकते, आपका हक है कि देश के प्रधानमंत्री को सवाल पूछ सकते. आप मेरे क्षेत्र के एमपी है, यहाँ पर कुछ भी हुआ तो हमारी भी जिम्मेदारी आपको पूछने की है. आप हमारे उन तमाम सवालों के जवाब देना, इसलिए हम पूछ रहे. అదే ఏం జరుగుతుందంటే మీరు మాట్లాడవద్దు, మీరు చెప్పొద్దు. ఓల్డ్ సిటీ కోసం మొత్తం ఓల్డ్ సిటీలా ఉండాలి, బయటి రావద్దు. ఇప్పుడు టెర్రరిజం కూడా ఉంది, ఇక్కడ లవ్ జిహాద్ కూడా ఉంది, ల్యాండ్ మాఫియా ఉంది, ఇక్కడ మొత్తం గాంజా, డ్రగ్స్ అన్ని మొత్తం రోహింగ్యాస్ అందరూ ఉన్నారు ఓల్డ్ సిటీలా. కానీ బయట రావద్దు, మాట్లాడవద్దు. కేసు కూడా ఉంటాయి, లేదంటే వేరే చర్యలు కూడా ఉంటాయి, భయం కూడా ఉంటాయి, కొట్లాడు ఉంటాయి, దాడి ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. ఎందుకు అన్న దేశంలో ఎక్కడన్నా టెర్రరిజం అటాక్ అయిన తర్వాత ఓల్డ్ సిటీలో దొరుకుతుందన్న? ఎందుకు సైదాబాద్లో చాలామంది టెర్రరిస్ట్కి దొరుకుతున్నారు? ఇదే ఓఐసీ కాలేజ్లో ఒక ప్రొఫెసర్ టెర్రరిజం కోసం మాట్లాడుతున్నానని దొరికింది. ఈ అన్ని లింక్స్ ఓల్డ్ సిటీలో ఉంది. ఆ ఓల్డ్ సిటీలో ఉండే లింక్స్ కూడా అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి ఉంది. ఎందుకు ఎంఐఎం పార్టీ ఖామోష్గా కూర్చుంది? ఎందుకు ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న హైడ్రా ఇష్యూ మీద చాలా మంది గరీబ్ వాళ్ళకి మొత్తం ఇల్లు నాశనం చేస్తున్నారు. మీరు ఓకే, మూసీ నది మంచిది, మూసీ నది కోసం కాపాడాలంటే చాలా ఓకే, నేను కూడా పర్యావరణానికి సపోర్ట్ చేస్తాను. మరి ఆ మూసీ నదిలో సిర్ఫ్ గరీబాలు ఎవరైతే వేలాది ఇల్లు ఉంది అయినది ఇల్లు ఉంది అన్న. ఆ ఫాతిమా కాలేజ్ ఓవైసీది కాలేజ్ లేదు, చాలా కాలేజ్లు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీది ప్రాపర్టీస్ ఆ మూసీ నది ఇంకా నాలా దగ్గర ఉంది. ఎందుకు తిట్టట్లేదు అన్న? లక్షల మంది ఇల్లు, వేలాది మంది ఇల్లుకి మీరు కొలాప్స్ చేస్తున్నారు, కానీ లక్షల మంది ఫ్యామిలీస్ కూడా నాశనం అవుతుంది. ఈ ఎంఐఎం పార్టీకి ఎందుకు రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోవట్లేదు? ఇదే ఏదైనా ఉండండి, ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంఐఎం పార్టీ డెఫినెట్లీగా నా కాలు మీద పోయి దండం పెట్టుకొని మేము మీకు సపోర్ట్ చేస్తా, మేము మీతోని ఉంటా, మా దగ్గర ఎవరు రావద్దు, మేము ఏదైనా చేస్తే మా దగ్గర మాట్లాడొద్దు, మేము ఏదైనా చేసిన తర్వాత కూడా మా పైన యాక్షన్ ఉండదు అని ఆ ఆలోచన ప్రకారం ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చేతి మీద ఉంటాయి. అంటే నిజమేనంటారా? ఎందుకంటే ఓవైసీ ఇంతకుముందు మాట్లాడినప్పుడు जो भी हमारे पास आते दारुसलाम में झुक के आना पड़ता और हमारे पैरों के पास घुटने ठेकना पड़ता అనేసి ఒక మాట అన్నాడు ఆయన. ఈ మాటలు ఎట్లా ఉంది అంటే మొత్తము ఇదే అసదుద్దీన్ ఓవైసీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోయి అన్న దండ పెడతా, మీతోని మేము పని చేస్తా అని ఆయనతోని కొలాబరేషన్ అయిపోయిన తర్వాత ఆయనతో చాలా మంచిగా అయిపోయిన తర్వాత ఏదైనా ఏమేమి కావాలి, ఏమేమి తీసుకోవాలి, ఏమేమి చేయాలి, ఫ్రాడ్లు అన్ని ఏదైనా ప్రాఫిట్ చేయాలని చేసుకున్నారు. ఆ చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత ఎవరి దగ్గర వచ్చిన తర్వాత కేసీఆర్ దగ్గర నుంచి అన్నీ వచ్చింది. కేసీఆర్ దగ్గర నుంచి అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పోయిన తర్వాత
ఇది రేవంత్ రెడ్డి దగ్గర आप दारुसलाम के चौखट पर दूसरों को नहीं झुका रहे, आप खुद दूसरों के चौखट पर जाकर गिर रहे, इसलिए गिर रहे कि तुम्हारे प्रॉपर्टीज, तुम्हारे कारनामे, तुम्हारी झूठी बातें, झूठे वादे लोगों को डराए, लोगों को धमकाए, ओल्ड सिटी को बर्बाद करे। ओल्ड सिटी को पूरी तरह से न्यू सिटी ना होने की जो आपकी मुहिम, मेट्रो नहीं आना, डेवलपमेंट नहीं होना, लोग वहाँ के वहाँ रोडों पे ही रहना, वहाँ पे पंचर की दुकान में काम करने वाला पंचर की दुकान में काम करना, भंडी की दुकान में काम करने वाला भंडी की दुकान में यकीनन अगर ओल्ड सिटी डेवलप हो गई तो तुम पूरे तरह से खत्म हो जाते। इसलिए तुम दूसरों की चौकट पे जाकर तुम्हारा काम करने वाली ये लोग आज क्या बोल रहे बोले तो हम हमारी चौकट पे लाते। మొత్తం దొంగలు తప్పు మాటలు అన్ని ఏదంటే స్కామర్స్ అన్న ఈ మరి మొత్తం అదే ఓవైసీని అండ్ ఎంఐఎంని బీజేపీకి బి టీం అనేసి అంటారు మళ్ళా. అన్న ఒక మాట చెప్తా, ఒకవేళ బి టీం ఉంటే మేము ఎందుకు అన్నా మాట్లాడుతున్నారు, మేము ఎందుకు చెప్తున్నారు ఈడీ వాళ్ళు రావాలి అన్నీ ఇక్కడ ఏదైనా ఓల్డ్ సిటీలో జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారన్న? ఇప్పుడు బండి సంజయ్ గారు కానీ రాజా సింగ్ గారు కానీ కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్జీ కానీ అందరూ ఎందుకు చెప్తున్నారు? మేము చెప్తున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫాతిమా కాలేజ్కి కొలాప్స్ చేయని చెప్తున్నారు అన్న. బీ టీం ఉంటే ఎందుకు చెప్తున్నారు? మేము ఒకవేళ ఇదే బీ టీం ఉంటే ఎందుకు మేము ఇక్కడ పోరాడి ఆయన మా జాంబాగ్లో కూడా ఇప్పుడు ఎంఐఎంతో బీజేపీ వచ్చింది అన్న. ఒకవేళ బీ టీం ఉంటే అక్కడ ఇప్పుడు కూడా ఎంఐఎం ఉంటాయి. అట్లాంటి విషయం తప్పు, అది మాటలు కూడా ఏం కరెక్ట్ లేదు.